ఉన్నప్పుడు అసలు ఒకసారి అనిపిస్తుంది, ఇది ఎక్కడికైనా వెళ్తుందా ఈ ప్రార్థన, అసలు దేవుడు వింటున్నాడా, ఏమైనా సాధిస్తున్నామా, లేదా ఊరికినే కడుపు కాల్చుకుంటున్నామా అనే అనుమానం కలుగుతుంది. కానీ ఇది ఆత్మీయ లోకంలో జరుగుతున్న పోరాటం. ఇది యుద్ధం జరుగుతూ ఉంటుండగా ఫలితం మనకు రాదు. యుద్ధం జరుగుతున్నప్పుడు గెలుస్తాము గెలవం కూడా మనకి తెలియని విధమైన పరిస్థితి ఉంటుంది. అయితే క్రీస్తులో దేవునిలో మనకున్న అది ఆనందం ఏదనగా తప్పనిసరిగా గెలుస్తాం. ఓటమి మనకి లేదు, ఆ సత్యం మనకు తెలుసును. కానీ యుద్ధంలో ఉంటుండగా అది ఒక్కొక్కసారి మనకి స్పష్టంగా తెలియకపోవచ్చును. దాంతో ఆందోళన చెందుతాం. కానీ మనం ధైర్యంగా ఉండవలసిన ఎదురుగా ప్రతి విషయము కూడా దేవుని దృష్టిలో ఉంది, దేవుడు చూస్తున్నాడు. తరువాత ఈ పోరాటంలో మనల్ని ఆయనే నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ రకంగా 21 రోజులు మనం ఈ రకంగా ప్రార్థన చేయాలనుకున్నది మన ఆలోచన కాదు. మన ఆలోచన అయితే మనం తిరిగి ఆలోచించుకోవాలి, సరిగ్గా చేస్తున్నామా లేదా అని. కానీ దేవుడిచ్చిన ప్రేరణను అనుసరించి మనం చేస్తూ ఉన్నాం కనుక ఇది దేవుని చిత్తం. తర్వాత ఈ రకంగా 21 రోజులు చేయడం అనేది ఆనవాయితీ ప్రకారంగా, అలవాటు ప్రకారంగా చేసేది కాదు. కొన్ని సంఘాలు ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారు. అలాగ ఆనవాయితీ ప్రకారం చేస్తున్న ఒక్కోసారి అది భారం అయిపోద్ది, కష్టం అయిపోద్ది, ఉత్సాహం ఉండదు. కానీ మరి అలా కాకుండా ఇది కావాలని చెప్పి 7 సంవత్సరాల తర్వాత చేయాలని కాదు. కానీ 7 సంవత్సరాలు చేయలేదు ఈ రకమైన ఇన్ని రోజుల ప్రార్థన. 60 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం, 10 రోజులు చేస్తాం. కానీ 7 సంవత్సరాల తర్వాత మరలా ఈ రకంగా మనం చేయడానికి దేవుడు ప్రేరేపించాడు. కనుక దీనికి ప్రత్యేకమైన కారణం ఉంది దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తంలో. అయితే ప్రస్తుతం మనకు అది అర్థం కాకపోవచ్చును. కానీ మన విశ్వాసంతో, పట్టుదలతో, ఆసక్తితో కొనసాగితే తప్పనిసరిగా మనకు అది తెలుస్తుంది. దీని యొక్క ఫలితాన్ని మనం రాబోయే దినాల్లో మనం చూస్తామని విశ్వసిస్తూ ఉన్నాం. కనుక నిజంగానే ఈ పోరాటం భూ సంబంధముగా, భూలోకమంది కాక పర సంబంధమైన ప్రదేశాల్లో జరుగుతున్నది. కనుక ఈ దినమందు నేను మాట్లాడే మాటలు కూడా దానికి అనుగుణంగానే ఉంటాయని మనవి చేస్తూ ఉన్నాను. నిన్నటితో ఆత్మ వరాలు అన్నిటి గురించి మాట్లాడడం జరిగింది. 9 వరాల గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు ఇదొక చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇది అందరికీ అవసరమైన గొప్ప విషయం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను మాట్లాడేది ద గిఫ్ట్ అండ్ ద గ్రేస్, వరము, కృప. దేని గురించి ఆలోచన చేస్తే కృపావరాల్లో 9 వరాల్లో మనం చూసాము. అందులో ఒక వరం ఏదనగా అన్య భాషలు మాట్లాడే వరం. అయితే ఆ వరాన్ని గురించి, ముఖ్యంగా ఆ వరం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అన్య భాషలు మాట్లాడే వరంతో తప్పనిసరిగా దానికి అర్థం చెప్పగలిగిన సామర్థ్యం గలవారు ఎవరో ఒకరి సంఘంలో ఉండాలి. లేదా అన్య భాషలు మాట్లాడిన వ్యక్తే దాన్ని తర్జుమా చేసి, లేకపోతే దానికి భావాన్ని, దానికి ఇంటర్ప్రిటేషన్ని చెప్పగలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే సంఘములో అన్య భాషలో మాట్లాడమనే మాట అక్కడ వాక్యమందు దినమందు మనం చూచాం. అయితే ఈరోజు ఆ విషయం గురించి కాకుండా ఇంకొక భాషలో మాట్లాడే ద గ్రేస్ ఆఫ్ టంగ్స్, అనగా భాషలు మాట్లాడే కృప, అన్య భాషలు మాట్లాడే వరము, అన్య భాషలో సందేశం ఇచ్చేది ఒక వరము. అది మాత్రమే కాకుండా ఇంకొక కృప, అదేదనగా ద గ్రేస్ ఆఫ్ టంగ్స్ అంటున్నాం. భాషలు మాట్లాడు, ఇంకా చెప్పాలంటే దానిని సాధారణ ఎక్కువగా మనం ఉపయోగించే పదం ఏదనగా ప్రేయింగ్ ఇన్ టంగ్స్, అనగా అన్య భాషల్లో ప్రార్థన చేయడం, లేకపోతే ఆత్మలో ప్రార్థన చేయడం అని కూడా ఈ యొక్క కృపను మనం సంబోధిస్తాం. కనుక సందేశం, అన్య భాషలు చెప్పే సందేశానికి బ్యాటరీ బైక్ ఇచ్చేది తినట్లాగే ఉంది సౌండ్. ఇది కూడా కనుక ఈ రెండిట్లో ముఖ్యంగా ఇది రోజు మాట్లాడుతుంది ద గ్రేస్ ఆఫ్ టంగ్స్. రీసౌండ్ ఎఫెక్ట్స్ తీసేయండి, నాకు నేను పాడట్లేదు. కనుక ఈ యొక్క అన్య భాషలు మాట్లాడే ఈ కృపను మనం అన్య భాషల్లో ప్రార్థన చేయడం,
లేకపోతే ఆత్మలో ప్రార్థన చేయడముగా ఎక్కువగా సంబోధిస్తూ ఉంటాం. మనం ఇంతకుముందు 9 వరాల గురించి మనం విన్నాం. అందులో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. సందేశం అన్య భాషలు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా దాని అనువాదం లేకపోతే దాని తర్జుమా లేకపోతే దానికి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్, దానికి భావాన్ని తెలియచెప్పాలి. అయితే ఇక్కడ ఈ భాషలు చూసినప్పుడు ప్రైవేట్వి మనకు ప్రైవేట్గా మనం ఉపయోగించుకునే ఈ కృప అని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. అన్య భాషలో సందేశం అనేది బహిరంగముగా సంఘములో ఉపయోగించే కృపావరం. కానీ భాషల్లో ప్రార్థన అనేది మనం వ్యక్తిగతముగా ఉపయోగించే కృప అని మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ పౌలు తన యొక్క సందేశంలో ఈజ్ డిస్టింగ్విషింగ్ బిట్వీన్ ది గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ that needs to be interpreted and a prayer language unique to each of us that we can use as we pray to the Lord. పౌలు ఇక్కడ ఈ సందేశంలో బోధిస్తున్నది 14వ అధ్యాయం కొరింథీ పత్రికలో విశ్వవేదనగా వేరు చేస్తున్నాడు. అన్య భాషలో సందేశం ఇవ్వడం, దాని ఇంటర్ప్రిటేషన్ ఇంకొకరు చెప్పడం, అది కాకుండా ఈ ప్రత్యేకమైన కృపావరం ఎవరికి వారు ఉండే ఒక ప్రత్యేకమైన భాష. ఇంతకుముందు డానీ ఆరాధన చేస్తూ చెప్పాడు, మీకు ఏ భాష వస్తే ఆ భాషలో మాట్లాడమని చెప్పమని ప్రభుని స్తుతించమని. కానీ పౌలు కూడా అదే చెప్తారు, ఈ భాష మన ప్రార్థనలో మన వ్యక్తిగత జీవితాల్లో ఉపయోగించేది అనే సంగతిని మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఆ విషయాలు మనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం మొదటి 5 వచనాలు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను, ఇది 13వ అధ్యాయంలో ప్రేమ గురించి మాట్లాడు కనుక ఆ ప్రేమను ఇక్కడికి తీసుకుని వచ్చాడు. అయితే ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడుట మనుషులతో కాదు, మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడును గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణీయు కలిగినట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాడు కానీ ప్రవచించేవాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయను. మీరందరూ భాషలతో మాట్లాడవల్లని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపవల్లని మరి విశేషముగా కోరుచున్నాను. ఇక్కడ తర్వాత ఈ 14వ అధ్యాయం అంతట్లో పౌలు చేస్తున్న పని ఏదనగా ఒక సమతుల్యత ఏర్పాటు చేస్తున్నాడు. ఈ యొక్క బోధ విషయంలో ఆయన సంఘంలో ఉన్న అక్రమాలు లేకపోతే సరిగా లేని వారి యొక్క ఆత్మ యొక్క వరముల యొక్క వినియోగాన్ని సరిచేస్తూ సరిదిద్దుతూ, అదే సమయమందు ఈ బహిరంగంగా మాట్లాడే భాషలు వాటి విషయమై సరిదిద్దుతూ ఆయన చేస్తున్న పని ఏదనగా వ్యక్తిగతంగా మనం మాట్లాడే ఆ భాషల గురించిన కృపను ఏమాత్రము కూడా ఆయన దాన్ని తప్పని కానీ లేదా వద్దని కానీ చేయడం లేదని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. అన్య భాషలు మందిరంలో మాట్లాడుతున్నప్పుడు, సంఘంలో మాట్లాడుతున్నప్పుడు, బహిరంగ మాట్లాడుతున్నప్పుడు దాని గురించిన క్రమాన్ని చెబుతూ ఉన్నాడు. అయితే అది చెబుతూ ఉన్నప్పుడు మనం భాషల్లో మాట్లాడే ఆ కృపను ఏమాత్రము కూడా తాను చులకన చేయట్లేదు, తక్కువ చేయట్లేదని మనవి చేస్తూ ఉన్నాను. అయితే పౌలు ఉపదేశం చెప్తున్నాడు, ఈ భాషల్లో మాట్లాడే విషయం కంటే ప్రవచించడం మంచిది. ఎందుకనగా ప్రవచిస్తే అది అందరికీ అర్థమవుతుంది, అందరికీ తెలిసిన భాషలో చెబుతున్నారు కనుక అది మంచిది అని చెబుతూ ఉన్నాడు. అయితే అదే సమయంలో పౌలు అంటాడు, ఐ విష్ యు ఆల్ స్పోక్ విత్ టంగ్స్. ఎక్కడ తిన్న వచ్చిన అది మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను. మీరందరూ భాషలతో మాట్లాడాలని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపాలని మరి విశేషముగా కోరుచున్నాను. ఇక్కడ చూసినప్పుడు ఇది దానికి మాటలు కుదరట్లేదు అనిపిస్తుంది, కానీ విషయం ఏదనగా మీరందరూ భాషలతో మాట్లాడాలి అని కోరుతున్నాను. కానీ సంఘంలో ఉన్నప్పుడు, బహిరంగమైన సమావేశంలో ఉన్నప్పుడు మీరు భాషలతో కంటే ప్రవచించడం మంచిదనే సందేశం అని ఇక్కడ ఇస్తూ ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. మనం గమనించవచ్చు విషయం, పరిశుద్ధాత్మ వరాలు ఇవన్నీ కూడా ఓనర్ ఎవరనగా పరిశుద్ధాత్ముడే. ఆయనే ఆయా సమయాల్లో అవసరాన్ని బట్టి ఆయా వ్యక్తులకు ఆ వరాన్ని ఆయన పంచి ఇస్తాడు. దానివలన జరిగేది ఏదనగా
ఆత్మీయ క్షేమము, ఆశీర్వాదము, సంఘానికి క్షేమాభివృద్ధి ఇవన్నీ కలుగుతాయి. కనుక అన్ని భాషల సందేశం, తర్వాత దానికి ఇంటర్ప్రిటేషన్ కానీ అలాగే ప్రవచనం కానీ ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ఆయా సమయాల్లో ఇస్తూ ఉంటారని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏదనగా దేవుడు మనకు కృప అనుగ్రహించాడు. అది పరసంబంధమైన భాష, పరలోక భాష. దేవునికి పరిశుద్ధాత్మ చేత మనం నింపబడిన తరువాత దేవుడు ప్రతి వ్యక్తి ఎవరైతే పరిశుద్ధాత్మ నింపబడ్డారో వారందరికీ కూడా ఈ యొక్క కృపను ప్రభు అనుగ్రహించాడు. అది వారు గ్రహించినా గ్రహించకపోయినా, వారికి తెలిసినా తెలియకపోయినా, తర్వాత భాషను వారు వినియోగించకపోయినా దేవుడు ఆ కృపను పరిశుద్ధాత్మ చేత నింపబడిన అందరికీ కూడా ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్వం పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇచ్చి ఉన్నాడు. కనుక అది 3వ బాప్తిస్వంగా మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కనుక అది మీకు జ్ఞాపకం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. అయితే దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఆ రిఫరెన్స్ మరలా చూపించదు. గత కొన్ని వారాలుగా చూస్తూనే ఉన్నాం. అపోస్తలుల కార్యములో పెంతెకోస్తు పండుగ దినమందు దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత వారందరూ కూడా పరిశుద్ధాత్మ నిండిన వారే దేవుని యొక్క ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారందరూ అన్య భాషల్లో మాట్లాడారు. ఆ తర్వాత మనం చూస్తాము కొర్నేలి ఇంటివారు అలాగే వారందరూ పరిశుద్ధాత్మ నింపబడి వారందరూ అన్య భాషలో మాట్లాడిన కారణం చేత పేతురుతో పాటు ఉన్న మిగతా వారందరూ కూడా దీన్ని గమనించి ఇదేమిటిది పెంతెకోస్తు పండుగ దినం మనం పొందినట్టుగానే వీరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అనే సంగతి వారికి అర్థమై ఆశ్చర్యపోయి తర్వాత వారికి అందరికీ బాప్తిసం ఇచ్చిన సంగతి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత అలాగే ఎఫెసీ సంఘం గురించి మనం చదువుకున్నాం. ఎఫెసీ సంఘంలో మనం చూసిన మీరు పరిశుద్ధాత్మను పొందారంటే లేదు, ఆ పరిశుద్ధాత్మ ఉన్నారన్న సంగతి మాకు తెలియదు అన్నప్పుడు పౌలు వారు బోధించిన తర్వాత వారి మీద చేతులు ఉంచగా వారందరూ కూడా పరిశుద్ధాత్మ నింపబడి వారందరూ అన్య భాషల్లో మాట్లాడారు. కనుక మరలా చెప్తున్నాను, ఇది దేవుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్వం మనం పొందుకున్న తర్వాత అందరికీ కూడా ఈ యొక్క కృపను వరం అనే కంటే వరం అనబడి దాన్ని కన్ఫ్యూజ్ అవుతున్న కృపను దేవుడు ఇచ్చాడు. కనుక మనం వినియోగించకపోయినా, మనం గ్రహించకపోయినా, మనం ఏమాత్రం ఇష్టపడకపోయినా ఆ వరము మన లోపల ఉన్నది, ఆ కృప మన లోపల ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ సంబంధం ఆత్మయందు ప్రార్థన, ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. ఈ 14వ అధ్యాయం 2వ వచనం అంటాడు చూడండి, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడు నువ్వు గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఫర్ హీ హూ స్పీక్స్ ఇన్ అ టంగ్ డస్ నాట్ స్పీక్ టు మెన్ బట్ టు గాడ్, ఫర్ నో వన్ అండర్స్టాండ్స్ హిమ్. హౌఎవర్ ఇన్ ద స్పిరిట్ హీ స్పీక్స్ మిస్టరీస్. ఇది మాటలు గమనించండి. అన్య భాషల్లో మాట్లాడుతున్నవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మనుషులతో కాదు కానీ దేవునితో మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకా తను మాట్లాడుతుంటాడుగా విన్నవారు ఎవరికి కూడా అది అర్థం కావడం లేదు. ఎందుకనగా హౌఎవర్ ఇన్ ద స్పిరిట్, అయితే ఆత్మయందు ఆయన ఏం చేస్తాడు? హీ స్పీక్స్ మిస్టరీస్, అనగా మర్మములు మాట్లాడుతున్నాడు. కానీ ఎవరైనా సరే అన్య భాషల్లో మాట్లాడుతూ ఉంటే అది మనకు అర్థమయ్యే భాష కాదు, మనుషులతో మాట్లాడేది ముఖ్యంగా అది దేవునితో మాట్లాడేది. ఎందుకనగా ఇది ఈ మనుషులతో మాట్లాడే కృపావరం వేరు, కానీ ఇది మనం ప్రార్థనలో ఉపయోగించే ఈ వరము, ఈ యొక్క కృప వేరని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక పౌలు ఇక్కడ వాడుతున్న ఈ పదాలు ఇవన్నీ కూడా చూసి జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉందని మనవి చేస్తున్నాను. ఇది పౌలు వాడుతున్న ఇవే విషయాలు ఈ అధ్యాయంలో, అలాగే నూతన నిబంధన రచయితలు కూడా మిగతా చోట్ల వాక్యాలు ఉపయోగిస్తుంటారు. అనగా ఇన్ ద స్పిరిట్, ఆత్మయందు. కనుక ఆత్మీయ లోకములో, ఆత్మీయ స్థితిలో అని మనం అర్థం చేసుకోవచ్చు. అనగా ఈ భౌతికమైన లోకానికి భిన్నంగా ఆత్మీయమైన లోకం. అయితే మనకున్న సమస్య ఏదనగా చాలామంది మనకందరికీ ఎక్కువ శాతం మందికి ఉన్న సమస్య ఏదనగా మనం ఈ పంచేంద్రియాల ద్వారా మనకు తెలిసేదే నిజం, పంచేంద్రియాలు దాటింది మనకు అర్థం కాదు, మనకు తెలియదు, లేకపోతే ఉన్నది అని మనం నమ్మం. అనగా మన కంటితో చూడకపోతే, మన చెవులతో వినకపోతే, లేకపోతే మన స్పర్శ లేకపోతే, ముట్టుకోలేకపోతే, లేకపోతే రుచి చూడలేకపోతే, వాసన చూడలేకపోతే అది లేదని భావిస్తాం. కానీ ఈ యొక్క కృప మనం చూసినట్లయితే ఈ బాహ్య శరీరమందు మాత్రమే కాకుండా ఆత్మలోకమందు, ఆత్మీయ విషయంలో అది
యథార్థమని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు కూడా తనకు బోధిస్తూ ఉన్నాడు. అదృశ్యమైన ఆత్మీయ లోకం ఉంది. ఒకసారి పరిసయ్యులు ప్రభుని ప్రశ్నిస్తారు, ప్రభువా నీ రాజ్యం, చూడండి ఒకసారి లూకాసువార్త 17వ అధ్యాయం, లూకాసువార్త 17వ అధ్యాయం 20వ వచనములో, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఇక్కడ ఇంకో ఇంగ్లీష్ తర్జుమాలో అంటాడు, గాడ్స్ కింగ్డమ్ ఇజంట్ సంథింగ్ యూ కెన్ సీ. దేవుని రాజ్యం అనేది ఈ కళ్ళతో నువ్వు చూచేది కాదు. కనుక దేవుని రాజ్యం ఇంకా కింద వచ్చినట్టు దేవుని రాజ్యం వచ్చి ఉంది, ఆయన ఇక్కడే ఉంది అని చెప్పిన మాటలు కూడా వాక్యంలో మనం చూస్తాం. ఇదే విషయాన్ని గురించి పౌలు కూడా 2 కొరింథీ పత్రికలో 4వ అధ్యాయంలో, ఇది మన బాగా పరిచయమైన వాక్య భాగం ఇది, 2 కొరింథీ 4:18 మనం చూస్తే, 4వ అధ్యాయం 18వ వచనం, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయొచ్చు. ఏలయనగా ఈ మాట నాకు కావాల్సింది, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. We do not look at the things which are seen, but at the things which are not seen. పౌలు అంటున్నాడు ఇక్కడ, మేము చూసే విషయాలు దృశ్యమైన వాటిని మేము చూడక అదృశ్యమైన వాటిని చూస్తున్నాం. ఎందుకనగా ఫర్ ద థింగ్స్ ఆర్ సీన్ ఆర్ టెంపరరీ, బట్ ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ సీన్ ఆర్ ఇటర్నల్. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కనుక ఈ లోకమందు ఉన్నవే మన కంటికి కనబడినవి, మన చెవికి కనబడినవి, మన పంచేంద్రియాల ద్వారా తెలుసుకోగలిగినవే సత్యము. అది కానిది లేదు అని అనుకోవడం పొరపాటు. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క దృశ్యమైన వాటికంటే అదృశ్యమైనవి అవి నిత్యము శాశ్వత కాలము ఉండేది అనే సత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక మనము ఈ దృశ్యమైన లేకపోతే మన పంచేంద్రియాలతో గ్రహించగలిగిన వాటికంటే మరి ఎక్కువగా అదృశ్య లోకమందు లేకపోతే ఆత్మీయ లోకమందు ఉన్న వాటి విషయమైన అవగాహన మనం పెంపొందించుకోవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. కనుక 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 2వ వచనంలో పౌలు అంటున్నాడు ఇక్కడ, అన్య భాషల్లో మాట్లాడడం, భాషతో, ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, ఇంకా మర్మములు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవి ఆత్మయందు మర్మమైన విషయాలు, మిస్టరీస్, మర్మములు. అలాగే ఆ మర్మములు ఏమనగా దేవుని యొక్క ఆత్మలో దాచబడి ఉన్న వాటిని మనం భాషల్లో మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఉపయోగిస్తామన్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఒక వ్యక్తి భాషలో మాట్లాడుతూ ఉంటే అతను మనుషులతో మాట్లాడడం లేదు. తర్వాత ఇంకా చెప్పాలంటే భౌతికమైన లోకములు ఉన్న విషయాలు, భౌతికమైన లోకంలో ఉన్న మనుషులతో మాట్లాడడం లేదు. కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. అయితే ఒక ప్రశ్న, మనం దేవునితో మాట్లాడేది దాన్ని ఏమని సంబోధిస్తాం? దేవునితో మాట్లాడుతున్న ఎవరైనా అంటే ఏమని సంబోధిస్తాం దాన్ని? దేవునితో మాట్లాడడం అంటే మనం రోజు ఉపయోగించే పదం ప్రార్థన, అంతే కదా. దేవునితో మాట్లాడడం అనగా ప్రార్థన. కనుక ప్రార్థన అనేది దాని అర్థం ఏంటి? దేవునితో మనం సంభాషించడం. ఆ సంభాషించడం మనం చేసేది అది మనందరికీ తెలుసును. మనం దేవునితో మాట్లాడడం అనేది చాలా ప్రాథమికమైన విషయం అని మనందరికీ కూడా తెలుసును. అయితే కొరింథీ సంఘానికి పౌలు చెప్తున్న విషయం ఏదనగా, బహిరంగ ఆరాధనలో ఈ రకంగా అన్య భాషల్లో ప్రార్థన చేయడం, అది అక్కడ ఈ వరాన్ని లేకపోతే ఈ కృపను వినియోగించడం సరైనది కాదు అని పౌలు ఇక్కడ బోధిస్తున్నాడు. కనుక ఒకవేళ ఎవరైనా నిలబడి ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయకుండా, అనగా తెలుగులో కానీ లేదా ఇంగ్లీష్లో కానీ ఏ భాష అయితే ఆ భాషలో ప్రార్థన చేయకుండా భాషలో చాలాసేపు ప్రార్థన చేస్తారు అనుకోండి, దానివల్ల ఎవరికి కూడా ప్రయోజనము, విన్నవారికి ఎవరికి ప్రయోజనం లేదు. కానీ ఆ ప్రార్థించిన వారికి మాత్రం ప్రయోజనం ఉంది, వారికి ఆశీర్వాదం ఉంది, వారికి శక్తి ఏర్పడుతుంది, వారి బలం ఏర్పడుతుంది. అలాగే దేవునికి కూడా ప్రార్థన తెలుస్తుంది, అర్థమవుతుంది. కానీ విన్నవారికి ప్రయోజనం లేదని చెబుతూ
కనుక దానికి బదులుగా ప్రవచించమని పౌలు చెప్తున్న సంగతిని మనం ఇక్కడ గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కనుక పౌలు చెప్పే మాటలు ఇంకా రాస్తారు, సంగీతాన్ని గురించి రాస్తూ ఒక వీణ లేకపోతే ఫ్లూటు సరైన శబ్దాన్ని వినిపించకపోతే సందేశం ఎలా తెలుస్తుంది, కనుక ఆ వివరణ ఇస్తారు. ఒకసారి చూద్దాం. లేకపోతే 14:6-9 వచ్చినారు. సహోదరులను ఆలోచించుడి, భాషలతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనని అయినను, జ్ఞానోపదేశం చేయవలనని అయినను, ప్రవచింపవలనని అయినను, బోధింపవలనని అయినను మీతో మాట్లాడకపోయిన ఎడ్ల నా వల్ల మీకు ప్రయోజనము ఏమి? పిల్లన గ్రోవి కానీ వీణ కానీ నిర్జీవ వస్తువులు నాదం ఇచ్చినప్పుడు స్వరములలో భేదము కలిగి చేయని ఎడ్ల ఊదినదేదో మీటినదేదో ఎలాగూ తెలియను. మరియు బోర స్పష్టముగా ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధములకు ఎవడు సిద్ధపడును? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే కానీ పలికినది ఎలాగూ తెలియను, మీరు గాలితో మాట్లాడుచున్నట్టుండును. కనుక లోకమంది ఎన్నో విధములకు భాషలున్నాను, వాటిలో ఒకటేనను స్పష్టము కానిదై ఉండదు. మాటల అర్థము నాకు తెలియకుండా ఎడల మాట్లాడు వానికి నేను పరదేశిగా ఉండును, మాట్లాడువాడు నాకు పరదేశిగా ఉండను. ఇంకా మీకు ఆత్మ సంబంధమైన వరముల విషయమే ఆసక్తి గలవారు కనుక సంఘమును క్షేమాభివృద్ధి కలిగిన అవి మీకు విస్తరించడం ప్రయత్నము చేయుడి. కానీ ఇవన్నీ కూడా పౌలు వివరిస్తూ ఉన్నాడు. మనం చెబుతున్నాం, ఈ భాషలు మాట్లాడే సందేశం ఇచ్చే వరం, అలాగే భాషలనే కృప, ఈ రెండు వేరు అనే సంగతిని మనం గ్రహించి ఆత్మయందు ప్రార్థన గురించి విషయాలు కొంచెం మనం ముందుకు వెళదాం. అధ్యాయంలోనే 27వ వచనం చూస్తే పౌలు అంటాడు, భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ముగ్గురికి మించకుండా వంతులు చొప్పున మాట్లాడవలను. ఒకడు అర్థం చెప్పవాడు లేని అతను సంఘములో మౌనముగా ఉండవలను. తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. ఇక ఇంకొకటి చూడండి, పౌలు చెప్తున్నాడు ఇక్కడ, భాషకు అర్థం చెప్పేవాడు లేకపోతే, నీవు చెప్పే ఆ కృపవరం నీకు లేకపోతే ఏం చేయాలి? తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోవచ్చు, అంటే తనలో తాను మాట్లాడుకోవచ్చును. ఇఫ్ ఎనీవన్ స్పీక్స్ ఇన్ ఎ టంగ్ అని చెప్పి తర్వాత బట్ ఇఫ్ దెర్ ఇస్ నో ఇంటర్ప్రిటర్ లెట్ హిమ్ కీప్ సైలెంట్ ఇన్ చర్చ్ అండ్ లెట్ హిమ్ స్పీక్ టు హిమ్సెల్ఫ్ అండ్ టు గాడ్. తనతోనూ అలాగే దేవునితో తనలో తాను, ఇంక చెప్పాలి సరైన తర్జుమా, తనలో తాను మాట్లాడుకునేవాళ్ళు అని చెబుతూ ముగింపు వచ్చి అంటాడు, ఫర్ గాడ్ ఈజ్ నాట్ ద ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్ బట్ ఆఫ్ పీస్. దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు అనే ఆ సందేశం 14వ అధ్యాయంలో పౌలు మనకు ఇస్తూ ఉన్నాడని మనవి చేస్తూ ఉన్నాను. అయితే 14వ అధ్యాయం 4వ వచనములో పౌలు అంటున్నాడు, భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును, కానీ ప్రవచించేవాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగచేయను. ఫర్ ఇఫ్ ఐ ప్రే ఇన్ ఎ టంగ్ మై స్పిరిట్ ప్రేస్ బట్ మై అండర్స్టాండింగ్ ఈజ్ అన్ఫ్రూట్ఫుల్. నేను అన్య భాషల్లో ప్రార్థన చేస్తే, భాషతో నేను ప్రార్థన చేస్తే జరుగుతుంది, నాకు క్షేమాభివృద్ధి కలుగుతుంది, కానీ నా యొక్క మనస్సునకు ఫలము ఉండదు. తెలుగులో మాట కనబడలేదు కదా, 14వ అధ్యాయం 14 అనుకుంటాను. భాషతో ప్రార్థన చేసిన నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. భాషతో నేను ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? నా ఆత్మ ప్రార్థిస్తుంది కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కనుక నేను భాషల్లో ప్రార్థన చేస్తే అది జరుగుతుంది ఏదనగా నా ఆత్మ ప్రార్థన చేస్తుంది కానీ నా యొక్క మనస్సు ఫలభరితంగా లేదు. అనగా నా మనస్సు ఆ ప్రార్థన ఏమిటో ఆ మనసులకు తెలియదు. కనుక మన భాషల్లో ప్రార్థన చేయనప్పుడు ఒక భాషను ఉపయోగించి మనం ప్రార్థిస్తున్నాం కానీ ఆ భాష చేస్తున్న మన ఆత్మ ప్రార్థన చేస్తుంది కానీ మనకి మనసులకు ఆ విషయాలు తెలియటం లేదన్న సంగతి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. కనుక మన యొక్క ఆత్మ ప్రార్థన చేస్తుంది. మనకి తెలుసు మనం ఆత్మ, ప్రాణము, శరీరం, స్పిరిట్, సోల్ అండ్ బాడీ
అయితే మనం రక్షించబడిన తర్వాత మన ఆత్మ తిరిగి జీవిస్తూ ఉంది. కనుక ఈ ఆత్మతో ప్రార్థన చేయడం అనేది చూసినప్పుడు మన మనసులో సోల్లో ఉన్న ఆ మనస్సులకు ఏం ప్రార్థన చేస్తున్నామో తెలియదు. కనుక అది ఫలభరితంగా ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే మనస్సు నిశ్శబ్దమైపోతుంది, లేకపోతే మనస్సు ఇంకా చెప్పాలంటే విశ్రాంతిలోనికి వెళ్ళే పరిస్థితి. మనం మాట్లాడుతున్న ప్రతిసారి కూడా మనస్సు మెదడు పనిచేస్తూ మాటలు భాషను సృష్టిస్తూ ఆ మాటలు మన నోటితో పలుకుతూ ఉన్నాం. కానీ అన్ని భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు జరుగుతున్నది ఏదనగా మన మనస్సు పనిచేయదు. మన మనస్సు ఏమాత్రం కూడా అందులో ఇమిడి లేదు. పూర్తిగా మన ఆత్మ తానే మన నోటి ద్వారా మాట్లాడుతున్న సంగతి, అనగా మన ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ప్రేరణతో మన ఆత్మ మాట్లాడుతున్న సంగతి. కనుక ఆత్మ ఫలభరితంగా ఉంటుంది, కానీ నా మనసు మాత్రం ఫలభరితంగా ఉండడం లేదని సంగతిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ పౌలు అంటాడు, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతోనూ మనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? ముందుగా ఆలోచించుకొని సిద్ధపడి ఏ విషయాలు దేవుణ్ణి అడగాలి, ఏ విషయాల గురించి ప్రార్థన చేయాలి అని అనుకొని మాటలు సిద్ధపరచుకొని వచ్చి ప్రార్థన చేస్తాం. కానీ అప్పుడు మన మనస్సు ఫలభరితంగా ఉంటుంది. కానీ ఆత్మతో ప్రార్థన చేస్తున్నప్పుడు మన మనస్సు ప్రమేయం లేకుండా, మన మనసు అందులో తన పాత్ర లేకుండా తాను నిశ్శబ్దంగా ఉండే పరిస్థితి. కనుక ఆ కారణం చేత అది ఫలభరితంగా ఉండదు అనే సంగతిని ఇక్కడ పౌలు రాస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్తే 15 అంటాడు, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును మనసుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేస్తున్నప్పుడు ఉపదేశం పొందవాడు క్షమించండి. For if I'm praying in a tongue, my spirit is engaged in prayer, but I have no clear understanding of what is being said. ఈ ఆత్మతో ప్రార్థన చేస్తున్న ఆత్మ పనిచేస్తుంది, ఆత్మ కార్యం చేస్తుంది, బట్ నా మనసులోకి ఏమాత్రం అవగాహన లేదు. సో హియర్స్ వాట్ ఐ హావ్ కంక్లూడెడ్, ఐ విల్ ప్రే ఇన్ ద స్పిరిట్, బట్ ఐ విల్ ఆల్సో ప్రే విత్ మై మైండ్ ఎంగేజ్డ్. కానీ అంటున్నాడు, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఒక నిశ్చయానికి వచ్చాను. అదేమిటంటే ఆత్మలో ప్రార్థన చేస్తాను, అదే సమయమందు మనసుతో కూడా నేను ప్రార్థన చేస్తాను. ఐ విల్ సింగ్ రప్చరస్ ప్రైజెస్ ఇన్ ద స్పిరిట్, ఆత్మయందు ఉత్సాహభరితమైన పాటలు నేను పాడతాను, అదే సమయమందు బట్ ఐ విల్ ఆల్సో సింగ్ విత్ మై మైండ్ ఎంగేజ్, నా మనసుతో కూడా ఆలోచించి పదాలు ఉపయోగించి ప్రార్థిస్తానని చెప్తాను. అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ ప్రైజింగ్ గాడ్ ఇన్ యువర్ స్పిరిట్, హౌ కుడ్ సమ్వన్ విదౌట్ ది గిఫ్ట్ పార్టిసిపేట్ బై యాడింగ్ హిజ్ ఆమెన్. కనుక ఇది సంఘం మనం వస్తూ ఉన్నాడు. కనుక నేను ఆత్మలను ప్రార్థన చేస్తాను, మనసుతోనూ ప్రార్థన చేస్తాను, ఆత్మలో పాడతాను, మనసుతో కూడా నేను పాడతాను. కనుక ఇక్కడ ప్రేయింగ్ విత్ ద స్పిరిట్, ఆత్మతో ప్రార్థన, ఆత్మలో పాట అన్నప్పుడు దాని అర్థమేదనగా భాషలలో పాట పాడడం, భాషల్లో ప్రార్థన చేయడం అని మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఇక్కడ పౌలు మనకు బోధిస్తున్న ఉపదేశం ఏదైనా, హియర్ గాడ్స్ వర్డ్ ఈస్ గివింగ్ అస్ అ క్లియర్ అన్అంబిగ్యూస్ ఇన్స్ట్రక్షన్ ఆన్ హ్యావింగ్ అ బ్యాలెన్స్డ్ ప్రేయర్ అండ్ డివోషనల్ లైఫ్. ఒక సమతుల్యమైన ప్రార్థన భక్తి జీవితం మనకు కలిగి ఉండడం కోసం ఆత్మలో ప్రార్థన, అలాగే అవగాహనతో ప్రార్థన, రెండు కూడా మనం చేయడానికి అవకాశం ఉందని మనవి చేస్తూ ఉన్నాం. మన యొక్క ప్రత్యేకమైన సమయాల్లో, మన ఏకాంతంగా ప్రార్థన చేసుకునే సమయాల్లో మనం ఆత్మలోనూ ప్రార్థన చేయవచ్చు, ఆత్మలో పాటలు పాడుతూ, అలాగే మన అవగాహనతో కూడా ప్రార్థన చేయడానికి అవకాశం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను అని చెబుతూ పౌలు అంటాడు 14వ అధ్యాయం 5వ వచనం మధ్యలో, అన్నిటి మధ్యలో ఒక మాట అంటూ ఉంటాడు, మీరందరూ భాషలతో మాట్లాడవలని కోరుచున్నాను. మీరందరూ భాషలతో ప్రతి ఒక్కరు కూడా ఆత్మచేతని బట్టి ప్రతి ఒక్కరు కూడా భాషలతో మాట్లాడాలి అని పౌలు కొరింథీ సంఘాన్ని గురించి ఎలాగైతే చెప్తున్నాడో ఈరోజు మనతో కూడా అదే మాటలు చెబుతూ ఉన్నాడని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత పౌలు యొక్క అనుభవాన్ని కూడా ఇక్కడ రాస్తున్నాడు. 14వ అధ్యాయం 18 నుంచి మనం చూస్తే, నేను మీ అందరికంటే 14వ అధ్యాయం 18వ వచనం నుంచి, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో
మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను అని చెప్పి, అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలిగినట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. కానీ ఇది వ్యత్యాసం ఏదనగా, తను ఒంటరిగా వ్యక్తిగతముగా తను ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా ఎక్కువగా, ఇంకా చెప్పాలంటే మీ అందరికంటే ఎక్కువగా నేను భాషలతో మాట్లాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను అని అంటాడు. దేవునితో మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనం ఇందాక చూసాం, భాషలతో మాట్లాడేవారు ఎవరితో మాట్లాడుతున్నాడు? మనుషులతో కాదు, కానీ దేవునితో మాట్లాడుతున్నాడు. కనుక దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన. కనుక ఇక్కడ భాషతో మాట్లాడిన ప్రతిసారి కూడా మన ప్రార్థన అనే మాటను ఉపయోగిస్తున్నాం. కనుక దాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కనుక అపోస్తలుడైన ఈ అపోస్తలందరికంటే గొప్ప అపోస్తలుడిగా పేరుగాంచిన అపోస్తలుడైన పౌలు, ఇంకా నూతన నిబంధనలు చాలా భాగం రచించిన అపోస్తలుడైన పౌలు తనకి సొంత అనుభవాన్ని మనం చెబుతున్నాడు. అందరికంటే నేను ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను. కనుక మనము అనగా అన్య భాషలు ఎక్కువగా దేవునికి ప్రార్థన చేస్తున్నానని చెబుతున్న విషయాన్ని మనం గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఈ యొక్క భాష చాలా ఉపయోగపడేది, బెనిఫిషియల్ లాంగ్వేజ్. 4:14 మనం ఇంకోసారి చూద్దాం. అంటాడు, భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాడు, కానీ ప్రవచించేవాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయను. హీ హూ స్పీక్స్ ఇన్ అ టంగ్ ఎడిఫైస్ హిమ్సెల్ఫ్, బట్ హీ హూ ప్రొఫెసైజ్ ఎడిఫైస్ ద చర్చ్. కనుక తన భాషలో తను మాట్లాడేవాడు తనకు తాను క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటాడు, కానీ ప్రవచించేవాడు అందరికీ, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు. కనుక భాషతో మాట్లాడడం వల్ల ఇంకొక ప్రయోజనం మనకి ఏమిటంటే, మనల్ని మనము క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటాం. ఇంగ్లీష్ తర్జుమాలో ఎడిఫై అన్నప్పుడు బిల్డప్, మళ్ళీ మనం కట్టుకోవడం, మళ్ళీ మనం నిర్మించుకోవడం, లేకపోతే మనకు బలాన్ని పెంపొందించుకోవడం, లేకపోతే అభివృద్ధికి కారణమయ్యే పరిస్థితి అవుతుంది. కనుక భాషల్లో మాట్లాడడం వల్ల, భాషల్లో ప్రార్థన చేయడం వల్ల మనల్ని మనం కట్టుకుంటున్నాం, మనం నిర్మించుకుంటున్నాం, మనం క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాం, మనకు ముందుకు సాగే పరిస్థితి కలుగుతుంది. కనుక మన భాషలో ప్రార్థన చేయనప్పుడు మనం ఆత్మీయంగా మన ఆత్మను, మన ఆత్మీయ స్థితిని మనం బలపరుచుకుంటున్నాం, మనం ఎదుగుతూ ఉన్నామని, ఎదగడానికి ఒక కారణం అవుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కానీ బహిరంగంగా చేసినప్పుడు భాషలు వాళ్ళ ప్రయోజనం లేదు, కానీ అది ప్రవచిస్తేనే సంఘానికి ప్రయోజనం అనే సంగతి, సంఘానికి క్షేమాభివృద్ధి అనే సంగతి మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ ఒక చిన్న విషయం మీరు గమనించాలి. ఇక్కడ మన తెలుగు తర్జుమాలో ఏమని తర్జుమా చేశారంటే, భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనను, కానీ ప్రవచించేవాడు సంఘములకు క్షేమాభివృద్ధి కలుగు చేయను. ఇంగ్లీష్ తర్జుమాలో బట్ అనేది కానీ అనేది చాలాసార్లు మనం వినుంటాం. కానీ అనేది చాలా హాని అని. ఆ కానీ అన్నప్పుడు చాలామంది దాన్ని వివరిస్తూ ఏమని చెప్పారనంటే, పౌలు చెప్పిన మాట కనుక ఏమంటున్నాడు ఇక్కడ, భాషతో మాట్లాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాడు, కానీ ప్రవచించేవాడు సంఘములకు క్షేమాభివృద్ధి కలుగు చేయను. కాబట్టి మనం అన్య భాషలో ప్రార్థన చేయడం సరైంది కాదు. పౌలు అది వద్దని చెప్తున్నాడు, ఇది చేయమంటున్నాడు. కనుక భాషలతో మాట్లాడవలసిన అవసరం లేదని చెబుతున్న విషయం చాలామంది వాదిస్తూ ఉంటారు. ఇక్కడ గ్రీకు భాషలో ఉపయోగించిన పదం డిఈ అనే పదాన్ని ఉపయోగించాడు. చాలా ఇంగ్లీష్ తర్జుమాలు బట్ అని, మన తెలుగులో కూడా కానీ అని తర్జుమా చేస్తారు. కానీ ఆ మాట యొక్క సరైన అర్థం మనం చూస్తే, ఆ డే అనే పదం కానీ బట్ అని మాత్రమే కాకుండా అండ్ ఆర్ ఎట్ అని కూడా తర్జుమా చేయొచ్చు. మరియు లేకపోతే ఇంకా చెప్పాలంటే అని కూడా దాన్ని తర్జుమా చేయొచ్చు. బైబిల్లో చూస్తే నూతన నిబంధనలు, గ్రీకు నూతన నిబంధనలు 2870 సార్లు ఈ పదము డే అనే పదము ఉపయోగించారు. ఆ పదము చాలాసార్లు, ఎక్కువ సార్లు తర్జుమా చేయబడింది. ఎలాగనంటే మరియు అని తర్జుమా చేయబడింది. ఆ తర్వాత కొంతమంది నూతనంగా తర్జుమా చేస్తున్న తర్జుమాదారులు ముఖ్యంగా పారాఫ్రేజెస్లో చూసినప్పుడు ఏమని తర్జుమా చేస్తారంటే, ఆన్ ది అదర్ హ్యాండ్, ఇంకొక వేరుగా చెప్పాలంటే, లేదా మోర్ ఓవర్ అనే పదాలు ఉపయోగిస్తారు. ఇంకా చెప్పాలంటే అనే మాటను ఉపయోగిస్తారు. నేను ఈరోజు ప్యాషన్ తర్జుమా బైబిల్ తీసుకుని వచ్చాను. అందులో అంటాడు ఇక్కడ 14వ అధ్యాయం 4వ వచనంలో, 14వ అధ్యాయం 4వ వచనం అంటాడు, The one who speaks in tongues advances his own spiritual progress. భాషతో మాట్లాడేవాడు తన సొంత ఆత్మీయ పురోభివృద్ధికి కారణమవుతుంది అని చెప్పి, వైల్ ద వన్ అక్కడ బట్ అని కాకుండా, కానీ అని కాకుండా, అయితే ప్రవచించేవాడు అయినట్లయితే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నాడు. భాషలతో మాట్లాడేవాడు తనకు తాను
క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాడు, తనకు బలం చేకూర్చుకుంటున్నాడు. అయితే ప్రవచించేవాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటాడు. కానీ దీని అర్థం ఏమిటంటే భాషతో మాట్లాడడం ఉంది, ప్రవచించడం ఉంది. అయితే భాషతో మాట్లాడేవాడు ప్రయోజనం ఏదనగా భాషతో మాట్లాడుతున్న వానికి లేదా భాషతో ప్రార్థన చేస్తున్న వానికే ప్రయోజనం. అదే ప్రవచనం చెప్పినట్లయితే అది అందరికీ ప్రయోజనం, సంఘానికి అందరికీ ప్రయోజనం. కనుక అది కొంతమంది అది తీసుకొని అనగా ప్రార్థిస్తున్నప్పుడు భాషతో ప్రార్థిస్తున్నప్పుడు వ్యక్తిగతంగా నాకు ప్రయోజనం, కానీ ప్రవచిస్తే సంఘానికి అందరికీ క్షేమం. కనుక అది వద్దు, ఇది చేయమని కాకుండా దీని యొక్క ప్రయోజనం ఇది, దాని యొక్క ప్రయోజనం, దానికి బెనిఫిట్ ఇది అనే సంగతిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది దాన్ని కూడా తీసుకొని దాన్ని ఎలా చేశారంటే అది తాను మాట్లాడుతున్న వ్యక్తికే క్షేమాభివృద్ధి, మాట్లాడుతున్న వ్యక్తికే మేలు చేస్తుంది కాబట్టి అది స్వార్థం అయిపోతుంది కదా అని చెప్పి మరి స్వార్థంగా దాన్ని ఆశించడం తప్పు కదా అన్నట్టు కొంతమంది వెళ్తున్న పరిస్థితి ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఆత్మీయంగా నేను భాషల్లో మాట్లాడుతూ ఉంటుండగా నా ఆత్మ లేకపోతే నేను ఆత్మీయంగా బలపడితే, స్థిరపడితే, లేకపోతే బలం కలిగి ఉంటే దానివల్ల నష్టం ఏమిటి? ఎందుకు అది స్వార్థంగా భావిస్తున్నారని ఒకసారి ఆలోచన చేస్తే దేవుని వాక్యం మనం గమనించినప్పుడు మనం ఆత్మీయంగా ఎదగాలి అనేది మన యొక్క దృక్పథం, మన యొక్క దృష్టి. ఎవరైనా కొత్తగా రక్షణ పొందితే మనం ఏం చేస్తాం? వారికి ప్రతిరోజు బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, కొంత సమయం దేవుని సన్నిధిలో గడపండి, మీకు వచ్చిన మాటలు వచ్చిన భాషలో ప్రార్థన చేయండి, మీకు తెలిసిన విషయాలు, మీకు ఉన్న అవసరతలన్నీ కూడా మీ మట్టు మీరు ప్రార్థన చేసుకోవాలని ఎందుకు చెప్తాం? వారు ఆత్మీయంగా ఎదగాలని. ప్రతి ఒక్కరి యొక్క ఆశ కోరిక ఎదరికి ఆత్మీయంగా ఎదగాలని. అయితే భాషలలో ప్రార్థన చేస్తే మన ఆత్మీయంగా ఎదుగుతాం కాబట్టి దానివల్ల అది స్వార్థం కానీ లేకపోతే మనకు మాత్రమే ప్రయోజనం కాబట్టి అది అక్కర్లేదని అనుకోవడం చాలా పొరపాటని మనవి చేస్తూ ఉన్నాను. కనుక మనం అర్థమైన సత్యం ఏదనగా ఆత్మీయంగా మరి ఎదగాలి. ఆత్మీయంగా ఎదుగుట కొరకైన ఒక సాధనంగా ఇప్పుడు దేవుడు ఆత్మీయంగా ఎదగడం కోసం మన దేవునితో సహవాసం, దేవునితో సమయం, ప్రార్థన ఇవన్నీ ఉన్నాయి, వాక్యం ఉంది, తర్వాత ఉపదేశం, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. అయితే వాటిలో ఇంకొక ప్రాముఖ్యమైన సాధనాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, కృపను మనకి ఇచ్చాడు. అది దేవునికి ఆత్మచేత నింపబడిన తర్వాత ఒక క్రొత్త భాషను మనకు అనుగ్రహించి ఆ భాషతో దేవునితో మన మట్టుకు మనం మాట్లాడగలిగిన ఆ కృప వలన మనం జరుగుతున్నది ఏదనగా ఆత్మీయంగా మనము బలం పొందుకుంటున్నాం. సంఘంలో ఇంకెవరికైనా మనం సహాయం చేయాలంటే మన ఆత్మీయంగా బలంగా ఉంటేనే కదా ఇంకెవరికైనా మనము సహాయం చేయగలం. కానీ మనం బలహీనంగా ఉంటే సంఘంలో ఇంకెవరైనా బలహీనంగా ఉన్నప్పుడు వారికి మనం సహాయం చేయలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మచేత ఈ యొక్క ఆత్మలో ప్రార్థిస్తూ మనల్ని మనం నిర్మించుకోవడం చాలా అవసరమైన ప్రాముఖ్యమైన సంగతిని మనవి చేస్తూ ఉన్నాను. కనుక మనం ఆత్మీయంగా నిర్మించబడ బీయింగ్ బిల్టప్ ఈజ్ వైటల్ ఇఫ్ వీఆర్ గోయింగ్ టు బి యూజ్ఫుల్, ప్రొడక్టివ్, విక్టోరియస్ సిటిజన్స్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యములో ఉపయోగపడే వారంగా, ఫలభరితముగా, విజయవంతంగా ఆ పరలోక రాజ్య పౌరులంగా మనం ఉండాలి అని అంటే తప్పనిసరిగా ఆత్మీయంగా మనం ఎదగవలసిన అవసరత ఉందని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం. తర్వాత ఇంకా కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలోనే 39వ వచనంలో పౌలు అంటాడు, కాబట్టి నా సహోదరుల ప్రవచించిన ఆసక్తి అపేక్షించు, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనియుడి. కనుక భాషలతో మాట్లాడమన్నారు కదా అని చెప్పి అల్లరికి కారణం కాకూడదు. కనుక సమస్తము క్రమముగాను మర్యాదగాను జరిపించాలి. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, దయచేసి భాషలు, ఆత్మ నింపుదల, ఆత్మ వరాలు మనం లోకంలో చూస్తున్న దయ్యము పోలడం దాంతో ఏ మాత్రం కూడా పోల్చొద్దు. ఆ రకమైన విషయాలు ఇలా ఉంటుందేమో మీరు భావించొద్దు. మన దానికి దీనికి పూర్తి వ్యత్యాసం. దేవుని యొక్క ఆత్మ నిమ్మలమైన ఆత్మ, తర్వాత సెన్సిటివ్, తర్వాత జెంటిల్ అని చెప్పి మనవి చేస్తున్నాం. కానీ భాషతో మాట్లాడుట ఆటంకపరచవద్దు. భాషతో మాట్లాడడం దేవుడు మనకు ఆ కృపను మనకు అనుగ్రహిస్తే దయచేసి ఏమాత్రం కూడా సంశయించుకుని దాన్ని వాడండి. అది ఎక్కువగా ఎక్కడ అనగా ఒక సంఘంలో పౌలు చెప్తున్నాడు కదా, భాషకు అర్థం చెప్పారు, లేకపోతే మీలో తనలో తాను దేవునితోనూ మనలో మనం మాట్లాడుకోవలసిన అవసరం చేయొచ్చు. సంఘంలో కూడా చేయొచ్చు ఆ పని. అది ఇతరులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మనలో మనం మనకు మట్టుకు వినబడేలాగా మనం చేయొచ్చు. లేదా మన వ్యక్తిగతమైన మన గదిలో మనం లేకపోతే మనం ఏకాంతంగా ఉన్న
ప్రదేశమందు మనం ఒకవేళ గట్టిగా మాట్లాడినా చుట్టూ ఎవరు డిస్టర్బ్ అవరు అనుకునే పరిస్థితులు తప్పనిసరిగా అది చేయడానికి అవకాశం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అది పౌలు ఇక్కడ ఉపదేశంలో మనం చూస్తే గమనిస్తున్నప్పుడు అందరికీ ఉపయోగపడేది, ముఖ్యంగా మనకు వ్యక్తిగతంగా మేలు చేసేది, దాని యొక్క అబ్యూజ్ అనగా దాన్ని తప్పుడు విధముగా వినియోగించిన విషయాలు మనం చూసిన కారణం చేత ఇంగ్లీష్లో సామెత ఉంది, థ్రోయింగ్ ద బేబీ విత్ ద బాత్ వాటర్ అని. అనగా పిల్లలు పుట్టగానే స్నానం చేస్తారు. ఆ స్నానం చేసినప్పుడు ఆ రక్తపు నీరు ఇంకా ఆ మురికి నీరు అంతా అవి ఆ టబ్లో ఉంటాయి. అయితే ఏం చేస్తారు కొంతమంది అంటే దానికి ఈ సామెత ఏమిటంటే ఆ బేబీతో పాటు ఆ బాత్ వాటర్తో పాటు బేబీని కూడా పడేసే పరిస్థితి, అలాగే నీరుని పారబోస్తూ పిల్లలు బేబీని కూడా పాడేసే ప్రమాదకరమైన పరిస్థితి. కనుక వీటి గురించిన సరైన అవగాహన లేకపోతే ఒకసారి ఏం చేస్తాను, ఇదంతా మాకు వద్దు, మాకు అక్కర్లేదని దేవుడు ఆశీర్వాదముగా దీవెనగా మనకిచ్చిన ఆశీర్వాదం లేకపోతే కృపను మనం కాలదనుకునే పరిస్థితి ఉంటుంది. కనుక జాగ్రత్త అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే కొంతమంది చెప్పుకున్నాం కదా, ఇది భాషలో మాట్లాడితే వానికే ప్రయోజనం కాబట్టి ప్రవచిస్తే అందరికీ ప్రయోజనం కనుక భాషతో మాట్లాడక్కర్లేదు అని కొంతమంది అంటారు. అయితే వారు ఆ ప్రవచించడం కూడా అంగీకరించారు, ప్రవచించడానికి కూడా వారు ఒప్పుకోరు. కానీ ఒక విధంగా చెప్పాలంటే భాషలు వద్దు, ప్రవచనం వద్దు, ఈ కృపావరం లేవు మనకి అక్కర్లేదనే విషయంలోనికి వెళ్ళిపోతుంటారు. అదే థ్రోయింగ్ ద బేబీ విత్ ద బాత్ వాటర్, అనగా స్నానపు నీటితో బేబీని కూడా బయటికి పడేసి పొందవలసిన ఆశీర్వాదాన్ని పొందలేని పరిస్థితులు ఉంటాయి. కనుక చాలా సంఘాల్లో చాలామంది సంఘ నాయకులు, తర్వాత సంస్థల యొక్క నాయకులు, వారి క్రింద ఉన్నవారు ఎవ్వరు కూడా భాషల్లో మాట్లాడకూడదు, ఆత్మవరాల్లో పనిచేయకూడదనే ఖచ్చితమైన ఆంక్షలు విధించి ప్రభు యొక్క కార్యానికి ఆటంకం కలిగిస్తున్నారని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు ఒకవేళ ఎవరైనా అలా ఆటంకపరిచిన దేవుని యొక్క ఆత్మ వారు ఎవరిని కూడా బలవంతము చేయడు, ఎందుకనగా ఆయన జెంటిల్ స్పిరిట్ అని మనవి చేస్తూ ఉన్నాను. అయితే పరిశుద్ధాత్ముడు మనకి భాషల్లో ప్రార్థన చేయడం అనేది, ఇంకా వాక్యంలో మనం చూస్తే ప్రార్థనకు మన సహాయం చూడండి సార్. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం. ఇది తర్వాత ప్యాషన్ ట్రాన్స్లేషన్ చదువుతాను, ప్రస్తుతానికి తెలుగులో చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చూస్తే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. అయితే ఇక్కడ రోమాపత్రికలు చూసినప్పుడు పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. 26వ వచనం చూసినప్పుడు ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. పరిశుద్ధాత్మనికి సహాయం చేస్తున్నాడు. ఎలా సహాయం చేస్తున్నాడు? మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. యుక్తముగా సరైన విధంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాబట్టి ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా ఉచ్చరింప శక్యము కానీ మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. అనగా మనలోని పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో, భాషలతో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడుగా. జరుగుతున్నది ఏమిటి? హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. అనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. కనుక ఆత్మ మనలో ఉండి ఇక్కడ అంటున్నాడు, దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధాత్మ విజ్ఞాపన చేస్తూ ఉంటే పరలోకమైన తండ్రి అయిన దేవుడు వాటిని, ఆ ప్రార్థనను ఆయన వింటూ ఉన్నాడు. ఎందుకనగా అక్కడ విజ్ఞాపన చేయించున్నాడు. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. అనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల విజ్ఞాపన చేయించున్నాడు. కనుక మా ఆత్మ యొక్క మనస్సు ఎరిగిన వాడై ఆ ప్రార్థన ఫలభరితంగా ఉంటుంది అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ప్యాషన్ తర్జుమాలో 26వ వచనం ఇంకా చాలా శ్రేష్టంగా ఉంటుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 8:26. And in a similar way, the Holy Spirit takes hold of us
ఇన్ అవర్ హ్యూమన్ ఫ్రేలిటీ, మనకి మానవ బలహీనతలో మనల్ని ఆయన చేతితో తీసుకొని టు ఎంపవర్ అస్ ఇన్ మన యొక్క బలహీనతలో తన బలాన్ని మనకు అనుగ్రహించడం కొరకు ఆయన సహాయం చేస్తూ ఉన్నాడని చెబుతూ, ఫర్ ఎగ్జాంపుల్ అట్ టైమ్స్ వీ డోంట్ ఈవెన్ నో హౌ టు ప్రే. కొన్ని సందర్భాల్లో ఎలా ప్రార్థన చేయాలి, ఏం ప్రార్థన చేయాలో తెలియదు. ఆర్ నో ద బెస్ట్ థింగ్ టు ఆస్క్ ఫర్, అది ఏం అడగాలి, ఎలాగ అడగాలి మనకు తెలియనప్పుడు, బట్ ద హోలీ స్పిరిట్ రైజెస్ అప్ విదిన్ అస్, మనలోని దేవుని యొక్క ఆత్మ లేచి విదిన్ అస్ టు సూపర్ ఇంటర్సీడ్ ఆన్ అవర్ బిహాఫ్, మన తరపున సూపర్ ఇంటర్సీడ్, సూపర్ న్యాచురల్ వల్ల సూపర్గా ఇంకా అధికంగా విజ్ఞాపన చేస్తాడు. ప్లీడింగ్ టు గాడ్ విత్ ఎమోషనల్ సైజ్ టూ డీప్ ఫర్ వర్డ్స్. ఆ ప్రార్థనలో ఇంకా భావావేశంతో కూడిన ఉచ్చరింప శక్యము కానీ మనకు అర్థం కాని మూలుగులతో ఆయన ప్రార్థన చేస్తాడు. ఇక్కడ చూసినప్పుడు సూపర్ ఇంటర్సీడ్ అనే మాట ఉపయోగించారు. ఇక్కడ సూపర్ ఇంటర్సీడ్ అనగా హైపర్, ఇక్కడ ఉపయోగించిన గ్రీక్ పదం యొక్క అర్థం మనం చూస్తే తర్జుమా చేయాలంటే సూపర్ కానీ లేకపోతే హైపర్ ఇంటర్సీడ్ అని మనం తర్జుమా చేయవచ్చు. కనుక హైపర్ అనగా అధికంగా చాలా హై లెవెల్, హై స్థాయి, ఉన్నతమైన స్థాయిలో అనగా హోలీ స్పిరిట్ హైపర్ ఇంటర్సీడ్స్ ఫర్ అస్. ఎంత ఆశీర్వాదం ఇది! పరిశుద్ధాత్ముడు మనం చేయడానికి మన చేత కానీ మనం ఏం చేయాలో తోచని ఆ పరిస్థితుల్లో ఆయన తీసుకొని హైపర్గా ఇంకా సూపర్గా ఉన్నతంగా ఆయన ప్రార్థన చేస్తారు. ఈ విషయాన్ని గురించి ఒక ఉదాహరణ మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. అదేమిటంటే రేన్హార్డ్ బోంకే, ఆయన ఇప్పుడు చనిపోయారు ఆయన. అయితే ఆయన సేవలో ఒక ఆవిడ ఉండేది, ఆమె పేరు సూజెట్ హార్టింగ్ అని. ఆమె యొక్క పని ఏమిటంటే ప్రార్థన పరిచర్య ఆమెది. అయితే ఆయన ఎక్కడైనా క్రూసేడ్ ఏదైనా దేశంలో కానీ పట్టణంలో కానీ మీటింగ్స్ చేస్తూ ఉంటే ఈమె 4-2 నెలల ముందు ఆడికి వెళ్ళిపోయి ఆ ప్రాంతం అంతా కూడా ప్రార్థన చేయడం ఆ పని. కనుక ప్రార్థన కొరకు ప్రత్యేకించబడిన స్త్రీగా ఆ సేవలో చాలా బలంగా వాడబడిన ఆమె. అయితే ఆమె క్యాసెట్స్ కొన్ని విన్నాను నేను. అందులో ఒక క్యాసెట్లో ఆమె చెప్తా, అప్పుడు క్యాసెట్ ఉన్న రోజుల్లో ఆమె చెప్పింది, ఆమె జర్మనీ దేశంలో ఉంటుండగా, జర్మనీ దేశం చెందిన ఆమె, అది ఉంటుండగా ఒక్కొక్కసారి దేవుడు తనకి ప్రార్థనా భారం ఇస్తాడు. ఒక్కొక్కసారి ప్రార్థనా భారం ఇచ్చినప్పుడు దేని గురించి చేస్తాం తెలిసి, ఇప్పుడు దేశాలు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ ప్రాంతమిక రక్షణ కొరకు, దేవుని సేవకుని యొక్క ఆత్మీయ బలం కొరకు, తర్వాత సందేశాల కొరకు ప్రార్థన చేయడం తెలుస్తుంది. కానీ మామూలుగా ఆఫీస్లో ఉంటుండగా ఒక్కొక్కసారి ఏదైనా అంబులెన్స్ వెళ్ళిపోతూ ఉంటే, ఆ శరీరం కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే తన లోపల ఎందుకు ప్రేరణ వస్తుంది ప్రార్థన చేయాలని. రాగానే చేస్తే ఆఫీస్ పని పక్కన పెట్టేసి పక్కకి ఇంకో గదిలోనికి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేయడం మొదలు పెడతా. ఆ అంబులెన్స్లో ఎవరున్నారో తెలీదు, ఏ అవసరమో తెలీదు, ఏ విషయమో తెలీదు. కానీ ఆమె చేసిన పని ఏదనగా అక్కడికి వెళ్ళిపోయి గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని ఇంకా భాషల్లో ప్రార్థన చేస్తూ ఉంటుంది కొంతసేపు. అలా ఎంతసేపు అంటే ఆమె అందులో చెబుతుంది, ఆమె ఒక్కొక్కసారి 10 నిమిషాల్లో ఆ భారం తీరిపోద్ది, ఒక్కొక్కసారి అరగంట, ఒక్కొక్కసారి పావుగంట, ఒక్కొక్కసారి రోజు 2 రోజులు కొంత సమయం తీసుకుంటే, అలాగే తమ భారము తీరినంత వరకు ఆ సమాధానం తనకు వచ్చినంత వరకు దేనికి చేస్తుందో ఎవరి గురించి చేస్తుందో తనీపోయిన భాషల్లో ప్రార్థన చేస్తూ ఉంటుంది. కనుక ఇది ఆ భాషలో చేస్తున్న హైపర్ ఇంటర్సెషన్, ఇంకొకరి కొరకు వారి తరపున మనం చేస్తున్న ప్రార్థన, అది మనకు తెలియకపోయినా అవతల వ్యక్తి ఎవరి నిమిత్తమైతే దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించి ప్రార్థన చేస్తున్నాడో ఆ ఫలితము జరుగుతుందని మనం ఇచ్చేస్తాను. అది మన సేవలో కూడా ప్రారంభంలో ఇంకా అప్పుడు పాక కూడా లేదు. పాక ఉందా, పాక లేదా? ఆరోగ్యమూర్తి గట్ట మీటింగ్స్ పాక ఉందా? ఆ పాక ఉంది, అప్పుడు కొత్తగా చేసినట్టున్నాం. అది మూర్తి గారు, ఆరోగ్యమూర్తి గారిని పిలిచాం, మీటింగ్స్ పెట్టాం. ఆ మీటింగ్స్ కొరకు ఆ సమయం చూస్తే ఇంకెవరు చాలా తక్కువ మంది ఉన్నాం సంఘం. సరైన సహకారం లేని ఆ రోజుల్లో మీటింగ్స్ ముందు ఒక దగ్గర అనుకున్నాం, జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ అనుకున్నాం. కానీ రేపు మీటింగ్స్ అనగా ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిల్ చేసి మీరు ఇక్కడ పెట్టుకోవడానికి వీల్లేదని రద్దు చేయడం, మా పబ్లిసిటీ అంతా చేసుకొని అక్కడే మీటింగ్స్ అని అన్నీ సిద్ధపడ్డాం. తీరా చూస్తే ఇంకా 1 రోజు 2 రోజులు ఉంటుండగా క్యాన్సిల్ చేసినప్పుడు మరి వేరే స్థలం చూసుకొని బయట ఏర్పాటు చేస్తున్నప్పుడు దగ్గర అక్కడ కరెంట్ లేదు. కరెంట్ ఎవరు కూడా కనీసం ఒక బల్బు కూడా లైను ఆ దగ్గర ఉన్న ఎవరు కూడా ఇవ్వడానికి ఇష్టపడేది. అంత అడిగినా ఎవరు ఇవ్వలేదు. చివరికి ఆ మీటింగ్స్ అంతా కూడా జనరేటర్ మీదే చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. జనరేటర్ శ్రీకాకుళం నుంచి తెచ్చి ఆ మీటింగ్స్ అంతా చేస్తూ ఉన్నాం. అయితే అది మీటింగ్స్ కొరకు సిద్ధపడుతూ ఉంటానుగా, ఆలోచిస్తూ ఉంటానుగా ఆ సమయం సరికి దానికి ముందు నాకు జ్వరం, తర్వాత మూర్తి గారితో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఆ రోజుల్లో ఆయన
ట్రైన్ ఎక్కడి వరకు ఎక్కడ కూడా కష్టం అనుకోండి, అంటే కష్టం అంటే ఎక్కగలరు. కానీ ఈ విషయం ఏంటంటే ట్రైన్ ఎక్కి వస్తున్నప్పుడు స్టేషన్లో దిగినప్పుడు అక్కడ పిలిచిన వాడు లేకుండా ఎవడున్నా సరే, ఎవడు పిలిచినా వాడు వెనకాల వెళ్ళిపోతారు తప్ప, నువ్వు నన్ను పిలిచావా, నేను ఈ ఊరు వస్తున్నానా, నీ మీటింగ్స్ అని అదేమీ ఆయనకు అక్కర్లేదు. దిగ్గానే ఎవడొస్తే వాళ్ళతో వెళ్ళిపోవడం ఆయన పని. కనుక ఆ భయానికి ఏం చేస్తాడు, ఆయనతో పాటు అక్కడి నుంచి బయలుదేరి ఒక మనిషిని పురమాయించి ఆయన కూడా వచ్చి తీసుకొని వచ్చేలాగా ఏర్పాటు చేసి, అలాంటి ఇంకా ఒత్తిళ్ళు, తర్వాత దాని ముందు జ్వరం, ఇవన్నీ కూడా బాధపడుతున్నప్పుడు ప్రభు ఇది ఎలా చేస్తాం, చుట్టూ ఏ రకమైన సరైన సహకారం లేని పరిస్థితి ఎలా చేస్తూ ఉన్నప్పుడు ఇంకో ఇదే చేయగలిగాను, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే భాషల్లో ఇంకా చెప్పాలి ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో దేవుని కృపల్లో కొంతసేపటికే ఆ భారం తగ్గింది. అయితే అలాగూ ఆ ఒక్కసారి ప్రారంభమైంది, అలాగే చాలాసార్లు అనేక సందర్భాల్లో ఆ భారము, ఆ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ప్రార్థన చేసే అనుభవంలోకి వెళ్ళినప్పుడు ఒక్కోసారి ఎలాగ అనిపిస్తుంది అంటే నేను చనిపోతానేమో, ఇక్కడే మరణిస్తానేమో, ఆ బరువు, ఆ భారం చాలా ఎక్కువగా ఉంటుంది. అది తీరినంత వరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే అది దేని గురించో ఏమిటో మనకు అర్థం కాకపోవచ్చు, అప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ తర్వాత మనకి అర్థమవుతుంది. కనుక పరిశుద్ధాత్మ యొక్క హైపర్ ఇంటర్సెషన్ మన కొరకు, మన తరపున, మన దేవుని గురించి అయితే మనం తెలీదో, మనకు అర్థం కాదో ఎలా ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం చాలాసార్లు కొంతమందికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తాం, కొన్నిసార్లు చాలా తప్పులు మాట్లాడేస్తూ ఉంటాం. ఏం ప్రార్థన చేయాలి, ఎలా చేయాలి తెలియక కొంతమంది దేవుని చిత్తం వాళ్ళు బ్రతకాలని, చనిపోతా ఆ రోగిగా ఉన్న వ్యక్తికి బ్రతకాలని ఉంది, కానీ మనం వెళ్ళి ఏం చేస్తాం, ప్రభా సిద్ధపరిచి తీసుకొని ఆయన అన్నప్పుడు అక్కడే లోపలైతే విశ్వాసం ఉంది, నేను బ్రతకాలని ఆశిస్తున్నాడు, బతుకుతాను అనుకుంటున్నాడు, కనుక దేవుడు తన కళ్ళు ఇచ్చాడు, దర్శనం ఇచ్చాడు, కానీ మనం వెళ్ళి ఏం ప్రార్థన చేస్తాం, ప్రభా ఇది ఎంత ఘోరం నాయన, ఈ డబ్బు అంత వివరాలు దేవుడికని వివరించి, ప్రభు ఈ జబ్బు సంగతి నీకు తెలుసు కదా, ఇది ఎలాంటిది కదా, ఇలా చచ్చిపోతారు కనుక ప్రభా ఇతను సిద్ధపరచు, నీ రాజ్యాన్ని తీసుకో అన్నాడు. మనం వెళ్ళేది ఏం మేలు చేసాం, మనం బతకాలనుకున్న వాడికి చంపేస్తున్నాం మనం. అలాగే చాలా విషయాలు మనకు కొన్నిసార్లు ఉదాహరణగా చెప్పాను, కానీ చాలాసార్లు మనుషులకు ఉపయోగపడని కాకుండా వారికి ఇంకా బాధపరిచే లేదా కించపరిచే లేదా కొన్నిసార్లు వెళ్ళి ప్రార్థన చేస్తాను, ప్రభా ఇది ఎందుకు వచ్చిందో, ఏ పాపం చేశాడో, ఏ చెడుతనం చేశాడో, ప్రభా పాపం ఒప్పుకునేలాగా ఇది గద్దించు, బుద్ధి చెప్పు, మారు మనిషి. నిజంగా అతను పరిశుద్ధంగా ఉన్నాడు, పాపం ఏ పాపం చేయలేదు, ఏదో కారణం చేత లేదు, ఏదో సైతాన్ యొక్క శోధన వల్ల ఏదో వచ్చింది, కానీ మనం ఏమనుకుని నిర్ధారించేసి వీడు పాపం చేశాడు కనుక ఆ పాపాన్ని ఒప్పుకో. అది వాడితో డైరెక్ట్ చెప్పకుండా దేవుని చేత ప్రభు వీడు పాపం చేశాడని క్షమించు, వీడు ఒప్పుకునేలాగా మనసు అనుగ్రహించు. కొన్నిసార్లు మనం చాలామందికి క్షేమాభివృద్ధి కాకుండా నష్టాన్ని, కష్టాన్ని కలుగజేసే పరిస్థితులు, కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఏం ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తారు, ఉచ్చరింపు శక్యము కానీ మూలుగులతో. ఇక్కడ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం సందర్భం కాదు, కానీ అక్కడ 3 గ్రోనింగ్స్ కనబడతాయి, 3 దుఃఖాలు, ఉచ్చరింపు శక్యాలు, మూలుగులు కనబడతాయి, 3 మూలుగులు. ఒకటి ఈ యొక్క సృష్టి యావత్తు మూలుగుతుంది, తర్వాత మనము కూడా మూలుగుతున్నామంటాడు 8వ అధ్యాయంలో. తర్వాత 3వది పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మూలుగుతాడు. కనుక ఆ రకమైన ఆత్మీయ అనుభవం మనకు అందుబాటులో ఉంది. ఎంత శక్తివంతమైన ప్రార్థన మనం చేయడానికి అవకాశం ఉంది. కనుక భాషలో ప్రార్థన చేయడం, మనకి ఏమీ మాటలు రాని పరిస్థితుల్లో భాషల్లో ప్రార్థిస్తూ ఆయన సన్నిధి వెళ్తే ఆ భారము బరువు ఇచ్చినప్పుడు, ఆ హృదయ భారము తీరినంత వరకు ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో మనం ప్రార్థిస్తే అద్భుతమైన ఫలితాలు మనం చూస్తాం, శక్తివంతమైన కార్యాలు మన జీవితాల్లో మనం అనుభవించగలం. 27వ వచనం ఉందా, చదువుకున్నాం. ఏమంటాడు ఇక్కడ, మరియు హృదయములను పరిశోధించేవాడు ఎవరు? హృదయాలు పరిశోధించేవాడు ఎవరు? దేవుడు. హృదయాలు ఎందుకు పరిశోధిస్తాడు? మనలో తప్పును కనిపెట్టడానికా, మనలో దోషాన్ని చూడడానికా? కాదు. కానీ మనం తప్పు చేస్తే, దోషం చేస్తే తెలుస్తుంది అనుకోండి, కానీ ఆయన చూచే ఉద్దేశం ఏమిటి అని అనుగ్రహిస్తే మన హృదయంలో ఉన్న వాంఛ, మన హృదయంలో ఉన్న కోరిక, మన హృదయంలో మనకున్న భారం. ఆ రోజున ఉపవాసం భారంతో ప్రార్థన చేస్తుంది మీటింగ్స్ కొరకు. మీటింగ్స్ విజయవంతంగా జరగాలి, ఘనంగా జరగాలి, బాగా జరగాలి, ఏ రకమైన ఆటంకం లేకుండా జరగాలి. కరెంట్ లేని పరిస్థితులు మొత్తం మీటింగ్ అంతా జనరేట్ గాలిలో పెట్టిన దీపం వల్లే ఆ దీపం ఆరిపోకుండా ఉండాలని, ఇంకా ప్రజలు రావాలి, అనేక మంది రక్షించబడాలి అనే ఆశ, స్పీకర్ సరైన టైంకి ఇవన్నీ ఎన్నో ఒత్తిళ్ళు, వాటన్నిటిలో మన హృదయం యొక్క వాంఛన ఎరిగినవాడు, హృదయం యొక్క వాంఛన ఆయన
తీరుస్తాడని చెప్పి మనవి చేస్తాం అంటున్నాడు. హృదయం 8:27 హృదయమును పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. కనుక ఈ యొక్క కృపను మనం వినియోగించుకుందాం. కనుక ఆత్మయందు ప్రార్థన అనేది మనం చూసినప్పుడు క్రైస్తవ జీవితంలో ఇది ఒక బలమైన శక్తివంతమైన ఆయుధంగా మనకి ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక 6 అధ్యాయం, మన ఎఫెసీ పత్రిక మాట్లాడుతున్నప్పుడు అక్కడికి వస్తాను కనుక ఈరోజు అవి వివరించను. ఎఫెసీ పత్రిక 6 అధ్యాయం మనం చూస్తాం, సర్వాంగ కవచం ధరించమని చెబుతూ, అయితే పౌలు చెప్తున్న మాట లేదనగా మనం పోరాటంలో ఉన్నాం. మనం పోరాడేది శరీరులతో కాదు, లోకనాథులతో కాదు, ప్రభుత్వాలతో కాదు. మనం పోరాడేది దురాత్మల సమూహంతోనూ అంధకార శక్తులతోనూ అనగా సైతాను వాని యొక్క దూతల సమూహంతో మనము పోరాడుతున్నాం. కనుక పోరాడుతున్న కారణం చేత మనం సర్వాంగ కవచాన్ని ధరించాలి. అయితే ధరించిన తర్వాత మనం ఏం చేయాలి అంటే చాలాసార్లు సర్వాంగ కవచం వరకే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ దాని తర్వాత ఏమంటున్నాడు, మరియు రక్షణ శిరస్త్రానం 17 దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకొనుడి అని చెప్పి అక్కడ ఆగిపోతాం. కానీ ఇక్కడ పౌలు ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటాడు, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండడి. ఈ సర్వాంగ కవచమును ధరించిన తరువాత మనం చేయవలసిన పని ఏమిటి? ఆత్మకడ్గాన్ని చేతబట్టుకొని ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విషయమునందును ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. కనుక సర్వాంగ కవచం ధరించి ఆగిపోతే సరిపోదు. ఆ కవచాన్ని ధరించి మనం ఏం చేయాలి? ఆత్మయందు మనం ప్రార్థించవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. సైతాను వచ్చే దేనికి? హత్య, నాశనము, దొంగతనం చేయడానికి వస్తారు తప్ప మరి దేనికి రాడు. తర్వాత ఇంకా సైతాను గురించి పేతురు రాస్తాడు, గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుదురా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. కానీ వాడితో మనం పోరాడుతున్నాం. కనుక ఆ పోరాటంలో సర్వాంగ కవచాన్ని ధరించి మనం చేయవలసిన పని ఏదనగా ఆత్మయందు ప్రతి విధమైన విజ్ఞాపన ప్రార్థన మనం చేయవలసిన అవసరం ఉంది. కనుక కవచాన్ని ధరించి మనం ప్రార్థించవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఇది చెప్పి ముగిస్తాను. యోధాపత్రిక 20వ వచనం, 1వ అధ్యాయం ఉంది యోధాపత్రికకి కదా, 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండి. తెలుగు తర్జుమా 20-21 కలిపాడు. ఇంగ్లీష్లో ఒకసారి చూద్దాం. 20 వచ్చిన యోధాపత్రిక 20. ఎన్ఎల్టీలో ఏముంది? ఎన్ఎల్టీ బైబిల్ తేలేదు వాళ్ళు. నేను ఎన్ఎల్టీలో ఏముంది? బిల్డ్ ఈచ్ అదర్ అప్ప, బిల్డ్ యువర్ సెల్ఫ్ అప్ప. ఈ ప్యాషన్ తర్జుమా ఇంకొంచెం స్పష్టంగా ఉంది. ఇంగ్లీష్ ఎన్ఎల్టీలో బాగానే ఉంది కానీ ఇక్కడ ఇంకా, బట్ యూ మై డిలైట్ఫుల్లీ లవ్డ్ ఫ్రెండ్స్, నేను అత్యధికంగా ప్రేమిస్తున్న నా ప్రియమైన స్నేహితులారా, కాన్స్టెంట్లీ అండ్ ప్రోగ్రెసివ్లీ బిల్డ్ యువర్ సెల్ఫ్ అప్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ యర్ మోస్ట్ హోలీ ఫెయిత్. మీ యొక్క పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన విశ్వాసమునందు మిమ్మల్ని మీరు నిర్మించుకోండి. అది ప్రోగ్రెసివ్గా అనగా నిత్యం, కాన్స్టెంట్లీ అండ్ ప్రోగ్రెసివ్ అనగా నిత్యము, తర్వాత అది ముందుకే వెళ్తున్నట్టుగా మిమ్మల్ని మీరు నిర్మించుకొని చెబుతూ, అది ఎలా నిర్మించుకుంటామనంటే బై ప్రేయింగ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ ద స్పిరిట్, ఆత్మయందు ప్రతి క్షణమందు ప్రార్థన చేస్తూ. ఆత్మయందు ప్రార్థన అనగా భాషలలో ప్రార్థన చేయడం. ఇది పాత నిబంధనలో చూస్తాం. ఇదే విశ్రాంతి, ఇదే నెమ్మది, ఇది రిఫ్రెషింగ్. ఇప్పుడు భాషల్లో ప్రార్థన చేయడం అనేది మనస్సు ఫలభరితంగా ఉండదు, కానీ ఆత్మ ఫలభరితంగా ఉంటుంది. కనుక ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. మరలా చెప్పుదు ఆనందించంటారు కదా. ఇంకా వాక్యం విషయం నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ అనుభవంలోనికి మనం రావడానికి ఈ ఆత్మయందు ప్రార్థన మనకు చాలా ఉపయోగపడుతుంది.
ఎందుకంటే మామూలుగా ప్రార్థన చేయాలని మనం ఆలోచించాలి, పదాలు రావాలి, మాట రావాలి, ఇది ఏ విషయం కావాలి అన్నీ ఆలోచించాలి. కానీ అవి నిత్యం అలా ప్రార్థన చేస్తుండాలని రావదు. కానీ అదే భాషల్లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం ఏ పని చేసుకుంటూ ఉన్నా, ఏ విషయంలో మనం ఉన్నా, డ్రైవింగ్ చేస్తున్నా, వంట చేస్తున్నా, నడుస్తూ ఉన్నా, తిరుగాడుతున్నా, వ్యవసాయ పనులు చేస్తున్నా, మన లోపల ఆత్మ ఎందు ప్రార్థన మనం చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక అలా జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన మెలుకున్న సమయం అంతయు కూడా మన భాషల్లో ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. అలాగని భాష ప్రార్థన బిగ్గరగా మనకి అరవమని కాదు, మన లోపల తనలో తాను దేవునితో మనం మాట్లాడుకునే అవకాశం ఉంది. కనుక ఇది ఆశీర్వాదం కొరకు, మన ప్రార్థనా జీవితం కొరకు, ఆత్మీయంగా మనం కట్టుకోవడం కోసం, ఇతరులను కట్టడానికి మనకు కావలసిన ఉపదేశము, బలము, శక్తి మనం పొందుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప కృప. కనుక దయచేసి భాషల్లో మాట్లాడేదాన్ని దయచేసి నిర్లక్ష్యం చేయవద్దు. ఇది మాకు అక్కర్లేదు, మాకు వద్దు, మాకు అర్థం కాదు అంటే మీకు అర్థం కాకపోతే మంచిదే. అర్థం కాలేదని కంగారు పడాల్సిన పని లేదు. అది ఎవరికి అర్థమవుతుంది? అర్థం అవ్వాల్సిన వారికి అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుతుంది? దేవునికి అర్థమవుతుంది. మనం ఇంకా మర్మాలు మాట్లాడుతున్నాం, మనం తెలియని విషయాలు మాట్లాడుతున్నాం. తర్వాత ఈ వరంలో ఈ యొక్క కృపలో ఉన్న ఇంకొక ఆశీర్వాదం ఏదనగా మన భాషల్లో ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఒక్కొక్కసారి ప్రభుని అడగొచ్చు, ప్రభా దేని గురించి నేను ప్రార్థన చేస్తాను, దేని గురించి నాలో ఈ భారం ఉంది అని అడిగితే దేవుడు తన మహాకృప చేత మనకు ఆ విషయాన్ని కూడా మనం బయలుపరుస్తాడు, ఆయన మనకు తెలియపరుస్తాడు. కనుక ఆత్మీయంగా ఎదుగుడు కొరకు ఎంతో సాధనంగా దేవుడి కృపను మనకు అనుగ్రహించాడు. కనుక ఆత్మ వరములతో పాటు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత పొందే ఈ కృపను మనం సాధకం చేద్దాం, వినియోగిద్దాం. ఇది ఒక భాష వంటిదే. ఎలాగైతే మనం పుట్టగానే భాష అంతా మనకి రాదు, క్రమక్రమంగా భాష నేర్చుకున్నాం. అదే విధముగా ఈ భాషను కూడా మనం వినియోగించవచ్చు. రేపు దిన ముందు ఇంకా ఎక్కువైన విషయాలు మాట్లాడతాను. ఇంతవరకు వినిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.